తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవాలనుకుంటున్న శ్రీవారి భక్తులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నామండి. ఎవరైతే ప్లాన్ లేకుండా సడన్గా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారండి. శ్రీవారి సర్వదర్శనం అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అండి. ఇవి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ టోకెన్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి టోకెన్స్ కావాలనుకున్న వాళ్ళు తిరుపతిలో 3 ప్లేస్ల వద్ద ఈ టోకెన్స్ని ఇస్తున్నారు. వీటికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు టోకెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్డి టోకెన్ ద్వారా వెళ్ళాలి అనుకున్న శ్రీవారి భక్తులకు తమ యొక్క ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్లో ఉదయం 3 గంటల నుండి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవి ముఖ్యంగా మనకు 3 ప్లేస్లలో శ్రీవారి సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ అవైలబుల్లో ఉంటాయి. అందులో ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నేరుగా దిగగానే మొదటి ప్లాట్ఫామ్ నుండి బయటకు రాగానే విష్ణు నివాసం దగ్గర ఇస్తారు. రెండవది శ్రీనివాసం ఆపోజిట్ తిరుపతి బస్ స్టాండ్. మూడవది భూదేవి కాంప్లెక్స్ నియర్ అలిపిరి దగ్గర ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఎస్ఎస్డి టోకెన్ సుమారుగా 18,000 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తుల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న వాళ్ళు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి బస్సు ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. శ్రీవారి మెట్టు కాలినడకన ద్వారా అందుబాటులో ఉండే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ మనకి భూదేవి కాంప్లెక్స్లోని న్యూ కౌంటర్ వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే శ్రీవారి మెట్టు ద్వారా టికెట్ తీసుకున్న వాళ్ళు 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేసుకొని శ్రీవారిని దర్శించుకోవచ్చు. 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేసుకోకపోతే టికెట్ అనేది వ్యాలిడ్ ఉండదండి. శ్రీవారి యొక్క సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్ సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.